ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క విలువైన, శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా అయా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా అందరినీ కూడా మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా మాకు కావలసిన ప్రతి వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని అందరినీ తండ్రి క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మా ఎడల కృప చూపించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజును మా అందరికీ బహుమానముగా దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ చరణము, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు అని వాక్యం ద్వారా తండ్రి భక్తుడు సెలవిస్తున్న రీతిగా, అవునాయన, ఎవరైతే ప్రభువా మీ పాద సన్నిధిన వచ్చి కనిపెట్టుకొని ఉంటారో వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు నాయన. వారు దేనికోసమైతే మీ పాద సన్నిధిని కనిపెడుతున్నారో అది వారి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని, తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఘనపరచబడతారని అయా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున మీ బిడ్డలమై ఉన్న మేము ఈ లోకపరమైన వస్తువులపైన, వ్యక్తులపైన, ధనంపైన, సంపదలపైన కనిపెట్టుకొని ఉండకుండా, వాటిపై ఆధారపడకుండా మీ వైపు చూస్తూ మీపై ఆధారపడుతున్నాగా తండ్రి, మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుత కార్యాలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మీ యొక్క కార్యాలు కనపరచండి నాయన. వారి యొక్క సమయాన్ని పాద సన్నిధిన పెడుతుండగా ప్రతి నిమిషం బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఈ రోజున మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాము. చేస్తున్న మా పనులన్నిటిలో అయా మాకు మీ యొక్క సహాయం దయచేయండి. జ్ఞానముతోనూ, బలముతోనూ, శక్తితోనూ, సామర్థ్యముతోనూ మమ్మల్ని నింపండి. వేటిని చూసి కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా అయా మీరున్నారనే విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయమని, నూరింతలుగా మమ్మల్ని ఫలింపచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి తండ్రి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో మీ రక్షణ మాకు దయచేయండి. ఏ హాని, ఏ ప్రమాదము మాలో ఉన్న ఎవరికి జరగకుండా మీరే మమ్మల్ని అందరినీ క్షేమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. అయ్యా వారిలో ఎటువంటి కలవరం లేకుండా అక్కడున్న ప్రతి వాతావరణం, ప్రతి రిపోర్ట్ కూడా వారికి అనుకూలంగా రావడానికి సహాయం దయచేయండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. మీ యొక్క క్షేమాన్ని వారికి దయచేయండి. ఏ దుష్టుడును వారిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము వ్యర్థమైన తలంపుల చేత, వ్యర్థమైన ఆలోచనల చేత ఈ లోకమాయలో పడిపోయి మీ నామాన్ని అవమానపరచకుండా, మా క్రియల ద్వారా మీ నామానికి ఆయస్కరంగా ఉండకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్యం సమస్యలతో బాధపడకుండా, అప్పులనే ఇబ్బందులతో బాధపడకుండా మా జీవితాల్లో సమృద్ధిని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి. నెమ్మదికరమైన జీవితాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలను ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.